అందరి నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన కేకే సర్వే కాంగ్రెస్లో కలకలం రేపింది. కలకలం రేపడం అంటే అదేదో కేకే సర్వేలో బీఆర్ఎస్ గెలుస్తుంది, వాళ్ళకు వీళ్ళకు 18% డిఫరెన్స్ ఉంది, అది కాదు కాంగ్రెస్ని పరిశాన్ చేసింది. కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ వెంకటస్వామి ఛానల్లో లైవ్ వచ్చింది. ఆ ప్రోగ్రాం మాది అనుకున్న TV5 ఛానల్లో లైవ్ వచ్చింది. మాదే అనుకుంటున్న ABN ఆంధ్రజ్యోతిలో లైవ్ వచ్చింది. ఇట్లా మొత్తం కాంగ్రెస్ బేస్డ్ ఛానల్స్, మా ఛానల్స్ అని కాంగ్రెస్లో ఏవైతే అనుకుంటున్నారో ఆ ఛానల్స్ మొత్తంలో కేకే ఇచ్చిన సర్వే లైవ్ వచ్చింది. యాక్చువల్గా నేను ఇప్పుడు ఈ ఛానల్లో ఏ వీడియోలు వస్తుందో మీకు అందరికీ తెలుసు. అసలు రేవంత్ మీద ఇక కూడా వాళ్ళనియవు వీళ్ళు. కానీ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఓడిపోతుంది అని వచ్చిన సర్వేను ఎందుకు లైవ్లో ఇచ్చారు? ఇది ఒక పెద్ద పంచాయతీ. ఇప్పుడు వివేక్ వెంకటస్వామిని రేవంత్ రెడ్డి అడిగినట, అదో ప్రచారం. కానీ నాకు తెలిసి రేవంత్ రెడ్డి వేయించాడు ఇవన్నీ. జూబ్లీహిల్స్లో ఓడిపోతుంది అన్న సర్వే ఎందుకు ఈ ఛానల్లో వచ్చిందనేది ఇప్పుడు ఒక మీడియా సర్కిల్లో కానీ పొలిటికల్లో దీని గురించి కొంచెం అబ్జర్వ్ చేసే వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ ఛానల్లో వచ్చిందంటే ఇది నిజమే అయి ఉండొచ్చు, కేకే సర్వే నిజమే అయి ఉండొచ్చు, అందుకే వీళ్ళందరూ వేసినారు. V6 వాళ్ళు వేసినారు, ABN వాళ్ళు వేసినారు, TV5 వాళ్ళు వేసినారు. ఇదంతా కూడా ఈ సర్వే కరెక్ట్ అని వాళ్ళంతా నమ్ముతున్నారు కాబట్టి వేసినరా అని. ఒక ఛానల్లో లైవ్ రావాలంటే ఒక మనిషి అనుకుంటే కాదు, వ్యవస్థ అనుకుంటే తప్ప రాదు. నేను బంద్ చేసిన వాడు చెప్తున్నా. సరే, అన్ని విషయాలు మీకు ఓపెన్గా మాట్లాడదాం, ఉన్నట్టుగానే మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేయండి. ఉత్తగా వీడియోను స్కిప్ చేయకండి, మీకు మళ్ళీ మా వీడియోస్ రికమెండేషన్ చేస్తాయి. సబ్స్క్రైబ్ చేయండి, మంచి కంటెంట్ వినండి, షేర్ కూడా చేయండి. ఇప్పుడు నా వెనుక కనిపిస్తున్నది V6లో వచ్చింది. దాదాపు 20 నిమిషాలు వీడియో ఇప్పటికుంది. V6 యూట్యూబ్లో ఉంది, చూడండి ఒకసారి మీరు. ఇంకో ఇట్లే ఉంది. ఆ మొత్తం వాళ్ళ డివిజన్లలో 6 డివిజన్ల 7 డివిజన్లు, 7 డివిజన్లలో 2 డివిజన్ల కాంగ్రెస్ ఉంది లైట్గా. తర్వాత 5 డివిజన్లలో ఇదే హైయెస్ట్ ఉంది. అయితే సరే, ఎవరి సర్వే వాళ్ళది. కేకే సర్వే కొంచెం విశ్వసనీయత ఉంటుంది అని చెప్తారు, ఎందుకంటే అప్పుడు ఏపీలో నిజమైంది కాబట్టి. ఆయన ఇచ్చిన 2 వేరే సర్వేలు కూడా నిజమైనాయని చెప్తున్నారు అందరూ. సరే, ఏమైనా కావచ్చు. కానీ ఇప్పుడు V6 ఎవరిది? వివేక్ వెంకటస్వామిది. వివేక్ వెంకటస్వామి ఎవరు? రేవంత్ క్యాబినెట్లో మినిస్టర్. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్కు ఉప ఎన్నికకు ఆయన ఇన్ఛార్జి మినిస్టర్. పొన్నం ప్రభాకర్, ఈయన తుమ్మల నాగేశ్వరం, వీళ్ళు ముగ్గురే ఇన్ఛార్జి మినిస్టర్స్, మిగతా వాళ్ళంతా గెస్టులే. కానీ ఇప్పుడు ఇన్ఛార్జి మినిస్టర్ ఛానల్లోనే బీఆర్ఎస్ గెలుస్తుంది అన్న సర్వే ఎందుకు వచ్చింది అంటే, వివేక్ వెంకటస్వామి కూడా అక్కడ కాంగ్రెస్ ఓడిపోతుందని డిసైడ్ అయ్యి ఈ సర్వేని వేయించిండ్రా, వాస్తవానికి దగ్గరగా ఉంది ఈ సర్వే అని చెప్పి నమ్మి వేసిండ్రా? ఎందుకంటే V6లో ఏ వార్తలు వస్తాయి మీకు అందరికీ తెలుసు కదా. జనాల కష్టాలు రావు, రైతుల ఒడ్లు కొట్టకపోతే రావు. ఇప్పుడు తర్వాత చిన్నపిల్లలు విషాహారం దీన్ని చనిపోయినా రావు వార్తలు. తర్వాత రైతుల ధర్నాలు రావు, ఎక్కడ ధర్నాలు చేసినా రావు, జనం ఏం ధర్నాలు చేసినా రావు. దాన్ని ఎంతసేపటికి రేవంత్ రెడ్డి ఆడికి పోయిండు, రేవంత్ రెడ్డి ఇడికి పోయిండు, మొత్తం కట్టకట్టిండు, మొత్తం ఢిల్లీ పోయిండు, మొత్తం తెలంగాణకు అద్దెచ్చిండు, అసలు ఇంకా ఓహో ఆహా అనే వార్తలే ఉంటాయి. ఒకవేళ వాళ్ళు బీఆర్ఎస్ మీదనో బీజేపీ మీదనో వార్తలు వేయాల్సి వస్తే నెగిటివ్ వార్తలు వేస్తారు సింపుల్గా. శాటిలైట్ ఛానల్ అది. శాటిలైట్ ఛానల్ అనడానికి స్పేస్ ఎక్కువ. వాళ్ళు 24 గంటలు ఛానల్ నడుపుతూ ఉండాలి కాబట్టి నెంబర్ ఆఫ్ వార్తలు వేయచ్చు. కానీ వాళ్ళు వేసేటివి కాంగ్రెస్కు మాత్రమే పాజిటివ్. కాంగ్రెస్లో ఇంత కొట్టుకున్నారు, లాస్ట్కు కొండ సురేఖ బిడ్డే బయటకు వచ్చి మాట్లాడితే కూడా వేయలే V6లా. ఇట్లాంటి వార్తలు వేయరాలు. కాంగ్రెస్కు డ్యామేజ్ అయ్యే పార్టీ కాంగ్రెస్ కూడా కాదు, రేవంత్ రెడ్డికి డ్యామేజ్ అయ్యే వార్తలే వేయరు, గవర్నమెంట్కి డ్యామేజ్ అయ్యే వార్తలే వేయరు. మరి ఇక్కడ జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలుస్తుంది అని వచ్చిన సర్వేను V6 ఎందుకు లైవ్ టెలికాస్ట్ చేసింది? లైవ్ టెలికాస్ట్ చేయడం అంటే ఒక మనిషి అనుకుంటే జరగదు, కనీసం ఒక 10 మంది అనుకోవాలి, అవుట్పుట్ రేట్ అనుకోవాలి, అక్కడ ఉండే డెస్క్ ఇన్ఛార్జ్ ఉంటాడు, తర్వాత PCR ఇన్ఛార్జ్ ఉంటాడు, 10 మంది పనిచేస్తే తప్ప ఒక ప్రోగ్రామ్ లైవ్ రాదు. అట్లాంటిది ఇది కావాలని చేసినారు అనేది వెరీ క్లియర్. లేకపోతే అది వాస్తవం అని నమ్మి అనేది చేసి ఉండాలి. ఇది వాస్తవం, జూబ్లీహిల్స్లో ఇదే జరుగుతుంది. ఆల్రెడీ వివేక్ వెంకటస్వామి వాళ్ళ ఛానల్ ఇంటర్నల్ మీటింగ్లో జూబ్లీహిల్స్లో ప్లానింగ్ లేదు, ఏం లేదు, కాంగ్రెస్కు బీఆర్ఎస్లో మంచి ప్లాన్తో చేస్తున్నారు, వాళ్ళే గెలుస్తారని చెప్తున్నాడట. అట్లా నమ్మి వేసిండ్రా? లేకపోతే వాస్తవం ఇదే అని చెప్పినా వేసి ఉండాలి. ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్ ఛానల్లో వచ్చిందంటే ఏముంటుంది? వాళ్ళు న్యూట్రల్ ఉంటారు, అన్ని వార్తలు వేస్తారు అంటే సరే, అన్నింటిలో పాటు ఇది ఒకటి అనుకోవచ్చు. ఆ న్యూట్రల్ ఏం లేదు, వన్ సైడ్ మొత్తం గవర్నమెంట్ను ఇట్లా భుజాన్ని ఎత్తుకొని నడుపుతున్న ఛానల్ ఇప్పుడు అది. ఆ ఛానల్లో రావడం అంటే వివేక్ వెంకటస్వామి కూడా నమ్ముతలేడు జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలుస్తుంది అనే దాని మీద వాళ్ళకి నమ్మకం లేదు అనేది క్లియర్గా అర్థమైపోయింది అనేది అందరూ ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళంతా అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఇది బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిండ్రు? V6 ఛానల్లోనే వచ్చింది అంటే ఇది నిజమే,
అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అంతే కదా, ఇప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఛానల్లోనే వచ్చిన తర్వాత ఏముంటుంది? మరి దానికి ఇంతవరకు V6 వివేక్ వెంకటస్వామి ఎక్కడ క్లారిటీ మన సీఎంకి ఇచ్చకుండా, లేకపోతే సీఎంఏ వేయించనేది కూడా క్లారిటీ లేదు ఇక్కడ. సీఎంఏ ఈ వార్త V6లో వచ్చేటట్లు చేసిండా? సీఎం ఎందుకు చేస్తాడంటే ఆడ ఓడిపోయి ఇన్ఛార్జ్ మినిస్టర్స్ కాకుండా మిగతా మినిస్టర్స్ ఎవరు ప్రచారంకి వస్తలేరో వాళ్ళ మీద నూకాలనుకుంటున్నాడు ఆయన. కాబట్టి ఆ ప్లాన్ ఏమైనా ఉందేమో మనకు తెలియదు. తర్వాత ఇంకో టీవీ5లో కూడా లైవ్ వచ్చింది, ఇప్పటికుంది వీడియో, దాదాపు 1,00,000 పైన చూసారు. వీళ్ళు కూడా ఈ సర్వేను లైవ్ టెలికాస్ట్ చేశారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్లో కూడా లైవ్ టెలికాస్ట్ వచ్చింది. ఇప్పుడు ఆ వీడియో రిమూవ్ చేసారు మరి ఎందుకో వాళ్ళు, దానిలో కూడా వచ్చింది. అట్లా కాంగ్రెస్ ఓరియంటెడ్ ఛానల్స్ ఇవన్నీ కూడా, శాటిలైట్ ఛానల్స్ అన్నీ కూడా ఏదో పార్టీకి అంటగట్టుకుని పోయినాయి. వాళ్ళు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఒకలాగా, ఇప్పుడు ఒకలాగా రకరకాలుగా వ్యవహరిస్తూ ఉంటారు, వాళ్ళ లైన్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఈ 3 కాంగ్రెస్ ఛానల్స్లో బీఆర్ఎస్ గెలుస్తుందన్న సర్వే రావడం అనేది కాంగ్రెస్ 100% డ్యామేజ్ చేసేది కదా. ఇప్పుడు ఎన్నో కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడదాం చూద్దాం లాస్ట్ వరకు అనుకున్నాడు, ఇక మన ఛానల్నే బీఆర్ఎస్ గెలిచి వచ్చినాక మనం ఎందుకు కష్టపడాలి అనుకుంటాడు, డిమోరల్ అవుతారు. మరి అట్లాంటి ఈ సర్వే ఎందుకు వచ్చింది ఈ ఛానళ్ళలో, ఇదే వాస్తవం అని జనం నమ్ముతున్నారు. కాంగ్రెస్ ఛానల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్తే నమ్మరా? బీఆర్ఎస్ ఓడిపోతుంది అంటే వినరు. ఈ ఛానల్స్ ఎవరు చూస్తలేడు కూడా. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ ఛానల్స్ ఎవరు పట్టించుకుంటలేడు, దాంట్లో ఏ వార్తలు వస్తావు అందరికి తెలిసిపోయింది. అది ఎందుకు వచ్చింది? ఇది ఒక పెద్ద వ్యవహారం. ఈ సర్వే నిజమని నమ్మి అన్నా వేయాలి, ఇది వాస్తవానికి దగ్గర ఉందా అని అన్నా వేయాలి, లేకపోతే కాంగ్రెస్ ఓడిపోవాలన్న ప్లాన్తోనైనా వేయాలి. దీనిలో వివేక్ వెంకటస్వామి కూడా ప్లాన్ చేసి ఉండొచ్చు. ఆయన ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నా ఇది ఓడిపోతే రేవంత్ రెడ్డికి పిడి పడుతుంది, అప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతాను. ఆల్రెడీ నేను చూసిన ఆయన ముఖ్యమంత్రికి ప్లాన్ చేసిండు, ముఖ్యమంత్రి కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే పట్టుకొని దగ్గర వాళ్ళ ఫ్యామిలీకి, అంటే రేవంత్ రెడ్డి దింపుతారు అనేది వచ్చిన తర్వాత ప్లాన్ చేసిండ్రేమో. అట్లా ఏమన్నా ప్లాన్ చేసిండ్రో కూడా తెలియదు. ఎనీవే ఇది ఒక పెద్ద హాట్ టాపిక్, పెద్ద చర్చ అయింది. కాంగ్రెస్ ఛానల్ రావడంతోన ఈ బీఆర్ఎస్కు ఇంకా ఎక్కువ ప్లస్ అయింది ఈ వార్త. మిగతా ఛానల్లో టీవీ9లో కూడా వచ్చింది, ఎన్టీవీలో వచ్చిందో లేదో నాకు తెలియదు, నేను చూడలేదు. కానీ ఈ సర్వే మీద మీరేమనుకుంటున్నారు? కాంగ్రెస్ ఛానల్లోనే కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మినిస్టర్ జూబ్లీహిల్స్ వివేక్ వెంకటస్వామి ఛానల్లోనే వచ్చింది, ఏబిఎన్లో వచ్చింది, టీవీ5లో వచ్చిందంటే ఇది అందరూ నిజమని నమ్మే సందర్భమే అన్నట్టుగా అందరూ భావిస్తున్నారు. బీఆర్ఎస్ అడ్వాంటేజ్ తీసుకొని ప్రచారం చేసుకుంటున్నారు కూడా. మీరు కూడా కామెంట్ పనులు చెప్పండి ఏమై ఉండొచ్చో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.